ఉన్నా లేకున్నా ప్రజాసేవ మరువనంటున్నాడు అలనాటి నాయకుడు, నేటి ప్రజాసేవకుడు మన రావల్కోల్ నరసింహగౌడ్. ముస్లిం మైనారిటీ రంజాన్ పండుగను పురస్కరించుకుని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వికలాంగుల కాలనీలో గల ఈద్గా సమీపంలో రోడ్డు మరమ్మత్తు పనులు సత్వరమే పూర్తి చేస్తారని మైనారిటీ సోదరులకు హామీ ఇచ్చారు నరసింహగౌడ్. ఉన్న ఫలంగా నేడు ఈద్గా పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న నరసింహగౌడ్ బిజిలీ కంటపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్ వస్తే ఇంత చక్కగా రావాలి, వచ్చి బాగా డౌన్ ఉంది, ఇలా వచ్చేసి ఇటుకెళ్ళి ఆ గెట్టుకెళ్ళి లోపలికి పోతాడు కావాలి మనకు, అంతే కదా. ఈ ఖాళీ ప్లేస్ కూడా మైనార్టీ వాళ్ళదేనా? ఇది రోడ్ అనుకో, ఇక ఇది రోడ్, అక్కడ గోరీలు ఉన్నాయి, అక్కడ తెలుగు గోరీలు ఉన్నాయి. ఈ గోడ కట్టించిన, నేనే కట్టించిన ఈ గోడ. ఇక ఈ గోడ ఏంటంటే ఈ గోడ కడికెళ్ళి ఇక్కడ లోపల వీళ్ళయి ముస్లిమి, ఆడికెళ్ళి అవి తెలుగులోనే, అవతలనేమో అది గౌరవ సంఘం సొసైటీ గుడి గిట్ట అట్లా. ఇది ఉన్నది, ఇది రోడ్డు చేయాలి. ఈ రోడ్డు చేయాలంటే ఈ పండుగ ఉంది, పండుగ కొరకు ఈ రోడ్డు చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. ఉద్దేశంతో ఉన్నా నాకు దేవుని మీద ప్రేమనే కాబట్టి నేను ఇది చేస్తానికి నేను సహకరిస్తా. మరి యూసుఫ్ అప్పటి నుంచి పట్టుకొని ఇక్కడ ఉండి చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం పండుగ ఆయననే పట్టించుకొని చేస్తాడు. టెంట్లు వేసి అది చేసి సాఫ్ చేపించి అన్నీ చేస్తుంటాడు. కాబట్టి నేను ఎవరు ఉంటే వాళ్ళకి నేను సహకరించుకుంటూ చేసుకుంటూ ఉంటున్నా. ఇక మరి దాని కొరకు అందరు కూడా సహకరించాలి. ముస్లిం అనేటోళ్ళు చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా అందరు దీనికి సహకరించాలి. సహకరించి తలా ఒక చెయ్యి వేసి సహకరించి చేస్తే మంచిగా అవుతుంది. చాలా పెద్దగా ఉంది, మంచిగా ఈ ఊరుకు డిస్టర్బ్ లేకుండా మంచిగా పక్కకు ఉన్నది, మంచిగా ఫీచర్గా చాలా బాగుంటుంది. ఇది చాలా మంచి గ్రేవ్ గార్డెన్ అవుతుంది ఇది. కాబట్టి దీన్ని అందరు పట్టించుకొని చెయ్యాలి. పెద్దలు చాలా మంది వాళ్ళు కూడా చాలా ఒక చేయితే చాలా బాగా అవుతుంది. ఇది ఒకరి మీద ఒకరు కాంట్రిబ్యూషన్ వద్దు, ఒకరి మీద ఒకరు పోటీ వద్దు, ఒకరి మీద ఇది వద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఇక్కడ రావడం ఏంటంటే రంజాన్ పండుగ దగ్గర వచ్చింది. ఇంకా 4-5 రోజులు రంజాన్ పండుగ ఉంది.